ఎలా ఉంది తండేల్? తండేల్ ఒక మాటలో చెప్పాలంటే దొల్ల కొట్టేసింది భయ్య. మామూలుగా కాదు, చైతు గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అండ్ అక్కినేని ఫ్యాన్స్కి, అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేల్ చైతు అనమాట. ఇంక నుంచి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఆయన యాక్టింగ్, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్, ఫస్ట్ హాఫ్ అంతా లవ్, ఫ్యామిలీ డ్రామా అదంతా కూడా కంప్లీట్గా వర్కౌట్ అయింది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే నెక్స్ట్ లెవెల్. చందు గారి డైరెక్షన్, శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బుజ్జితల్లి సాంగ్ని ఎమోషనల్గా చూపించారు, లవ్లా చూపించారు. ఫీమేల్ వెర్షన్ ఉంది అండ్ లాస్ట్లో హ్యాపీ ఎండింగ్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ సినిమాకి వర్కౌట్ అయిందనమాట. సో అద్భుతం సినిమా అయితే, నాకైతే చాలా చాలా నచ్చింది. ఫిబ్రవరి మంత్కి ద బెస్ట్ ఫిలింగా నిలబడిపోతుంది ఇది. లేదు, హైలసో సాంగ్ ఉంది. పాకిస్తాన్ సీక్వెన్సెస్లో వందే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. వందే మాతరం అంటూ మనకి ట్రైలర్లో వచ్చిన ఆ బీజిఎం ఉంటుంది, ఆజాదీ బీజిఎం ఉంటుంది. వీళ్ళిద్దరు లవ్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు బుజ్జితల్లి ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాలో డిఫరెంట్ సీక్వెన్స్ ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ. సో దానికి సెపరేట్గానే ఉంది తప్ప బుజ్జితల్లి ఉంది కదా అని వాళ్ళ. కాకపోతే ఫీమేల్ వెర్షన్ వాళ్ళిద్దరు బాధపడినప్పుడు దాంట్లో ఉన్న వెర్షన్స్ బయటికి తీసుకొచ్చారు. చైతు గారు 100% మ్యాచ్ చేస్తారు భయ్య. ఎందుకంటే నమో నమ శివాయ సాంగ్లో సాయి పల్లవి గారి పెర్ఫార్మెన్స్కి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అలా 100% మ్యాచ్ అయిపోయింది. అండ్ క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఇద్దరిది 100% ఇచ్చారు. బట్ ఒక్క పర్సంటేజ్ చైతు గారు డామినేట్ చేశారని చెప్పొచ్చు. సాయి పల్లవి గారిని చైతు గారు డామినేట్ చేశారనమాట. ఎందుకంటే ఆ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ చూసిన సీక్వెన్స్లో ఆయన కళ్ళమని నీళ్ళు వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో, హ్యాట్స్ ఆఫ్ అండి చైతు గారు. మీరు నిజంగా అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేల్. ఇక్కడి నుంచి చైతు గారి సినిమాలు నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్, లవ్ ట్రాక్, యూత్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. పేట్రియాటిక్ ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా చూపించారు. ఒక లీడర్ ఎలా ఉండాలి, తన వాళ్ళ కోసం ఎలా నిలబడాలి అనే పాయింట్ని కూడా చాలా బాగా చూపించారు. అండ్ చైతు గారు నిజంగా చాలా సెటిల్డ్గా పెర్ఫార్మెన్స్, ఆ శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకొని చెప్పడం అనేది అద్భుతం. సాయి పల్లవి గారు న్యాచురల్ యాక్ట్రెస్ ఆవిడ. నిజంగా వాళ్ళిద్దరు పేరు ఎప్పటికీ కూడా ఫర్ ఎవర్ పేరు, ఎవర్ గ్రీన్ పేరు. వాళ్ళిద్దరు సినిమాలు ఎన్నొచ్చినా జనాలు చూస్తూనే ఉంటారు. 5కి 3.75 రేటింగ్. చాలా బాగుందన్న. మామూలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఆల్రెడీ నేను ఒక అక్కినేని అభిమాన్ని. ఈ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం వల్ల నార్మల్ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన. ఏదైతే ఇప్పుడు సినిమా 10 మినిట్స్ నేను లోపల కూర్చుంటే ఆ సీటుకి ఒక బబ్లిగం లాగా అతుకపోయినన్న. ఆ ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్ అసలుకి మామూలుగా లేదు. సాయి పల్లవి మీద ఒట్టు, నాగచైతన్య కెరియర్లో ఇది పెద్ద హిట్టు. సాయి పల్లవి ఈ సినిమాకి పెద్ద దేవత. అట్లా ఉంది అన్న సినిమా. ఏ ఎలివేషన్ చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా సరే మనోడు ఏ సినిమాలో అయినా సరే ఈ సినిమా వేరే సినిమా పోటీ పడుతుంది, కానీ ఈ సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మూవీ డైరెక్టర్ పోటీ పడ్డట్టుందన్న. అసలుకి అది ఏమంటారు, మన పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచి కొడతాడన్న మనోడు. మన జాతీయ జెండాను తక్కువ చేసి మాట్లాడినందుకు అసలుకి ఏమన్నా కొట్టుడన్న. సాంగ్స్ అయితే చాలా బాగుందన్న. ఇప్పుడు కూడా నా మైండ్లో తిరుగుతుంది. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందక నా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా, చీకటి కొమ్మను నీ కుంభరంతక నా లోకం, సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా. ఈ మూవీ అయినా సరే మనో డైరెక్టర్ ఆల్రెడీ ఆడియో లంచ్లో చెప్పిండు, దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదే రేస్. సినిమాలో హైలైట్స్ అంటే మ్యూజిక్ అన్న. మ్యూజిక్ కంప్లీట్గా ఒక సాయి పల్లవిని డామినేట్ చేసిన హీరో ఎవరన్నా అంటే అది మా అక్కినేని నాగ చైతన్య బాబే. ఈ సినిమాలో పూర్తిగా డామినెన్స్ కనిపిస్తుంది. డ్యాన్స్కి కూడా ఏదైతే మన శివుడిది డ్యాన్స్ చేస్తారో దాంట్లో కూడా ఒక 1% కూడా తగ్గకుండా దుల్లా కొట్టేసింది. అసలుకి మామూలుగా లేదన్న సినిమా. ఏ రకంగా చూసుకున్న ఒక హైలైట్ ఉంటుంది. ఒక మన మహేష్ బాబుకి పోకిరి ఎట్లనో, పవన్ కళ్యాణ్కి ఖుషి ఎట్లనో, మనోడికి నాగ చైతన్యకి తండేల్ సినిమా అనేది అట్లా. తండేల్ అంటే ఒక నాయకుడు అని చెప్పేసి సినిమాలు అంటారు, కానీ విప్లవ తాండవం ఆడుతుంది. ఎట్లా చూసుకున్న సినిమా మాత్రం ఓవరాల్గా రేటింగ్ నేను అక్కినేని అభిమానిగా కాదు, ఒక జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. 10 ఇస్తే 10కి 9 ఇవ్వచ్చు అన్న. అంతా బాగుంది. కొంచెం క్లైమాక్స్లో ఏమన్నా యాడ్ చేసి ఉంటే బాగుంటుందని అనిపించింది అంతే. థ్యాంక్ యూ బ్రో. నా తండేలు చూసి వస్తున్నా ఇప్పుడే. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. మంచి సినిమా చూశాను. అమ్మయ్య, ఇన్నాళ్ళకు ఒక మంచి సినిమా చూశాను అన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. సినిమా తోపు, సినిమా గిరాకు ఇవేం చెప్పా నేను. సినిమా బాగుందన్న.
హ్యాపీగా హాయిగా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. అంత మంచి లవ్ స్టోరీ ఉంది, దేశభక్తి ఉంది, అలానే చేపలు పట్టే వాళ్ళ కష్టాలు ఉన్నాయి. అందరూ తింటారు, అందరూ సీ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఆ సీ ఫుడ్ మన దాకా ఎలా వస్తుంది, అసలు ఆ సీ ఫుడ్ పట్టడానికి వాళ్ళ కష్టాలు ఏంటి, ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే వాళ్ళు ఎన్ని అనుభవించాలి, అవన్నీ చందు మొండేటి గారు చాలా బాగా చూపెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి సీన్స్ కూడా. అటు సముద్రంలో వాళ్ళు తుఫాన్లో చిక్కుకోవడం కానీ, అక్కడ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ తెలియకుండా బార్డర్ దాటేసాక పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళాక జైల్లో పెట్టాక అక్కడ వచ్చే సీన్స్ కానీ చాలా రియలిస్టిక్గా తీశారు. మన వాళ్ళు అనుభవించిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. అక్కడ పెట్టిన బీజిఎం డిఎస్పి గారు చాలా బాగుండింది, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పెద్ద పెద్ద ఎలివేషన్ ఉన్న సినిమాలకు ఎవరైనా కొట్టేస్తారు, అనుకోడు ఎవరైనా కొడతారు. ఇలాంటి సినిమాకి బీజిఎం పడ్డం అనేది చాలా కష్టం. అది డిఎస్పి గారు మళ్ళీ 100% ప్రూవ్ చేశారు ఓజీ అని చెప్పి. సో మూవీ మాత్రం చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. సాయి పల్లవి గారు క్లియర్ డామినెన్స్ ఆన్ స్క్రీన్ మీద. ఆవిడ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమా ఎలా చూస్ చేసుకుంటారో తెలియదు, ఆవిడని ఎత్తుకుంటూ వస్తుందేమో. సో మళ్ళీ అలానే ప్రూవ్ చేశారు, క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న స్టోరీ చూస్ చేసుకుంటారు అని చెప్పి. త్రూ అవుట్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆవిడ క్యారెక్టర్కి. అలానే ఇంకా ఏం చెప్పచ్చు, స్క్రీన్ ప్లే గురించి ఎందుకు మాట్లాడాలి స్పెసిఫిక్గా ఉంటే, ఇలాంటి లవ్ స్టోరీలో పేట్రియాటిజం కలిసినప్పుడు మూవీ సైడ్ ట్రాక్ అవ్వచ్చు. కానీ అటు లవ్ స్టోరీని, ఇటు ప్రొఫెషన్ని, అంటే వాళ్ళ పనితనాన్ని, ఇటు పేట్రియాటిజాన్ని సైమల్టేనియస్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్కి దగ్గరగా మ్యాచ్ అయ్యేలాగా, రియలిస్టిక్గా ఉండేలా. సో చందు మొండేటి గారు నా చైతన్య గారు చందు మొండేటి గారికి ఇద్దరికి ఒకరు పెద్ద ప్లస్. ఇద్దరు వర్కింగ్ స్టైల్ ఒకరికొకరికి తెలుసు, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అసలు సాయి పల్లవి నాగ చైతన్య గారి కంటే అంత బాగా తీసుకుంటారు ఒకరికొకరు. అలానే ఇంకో 10 సినిమాలు తీయచ్చు వాళ్ళిద్దరు. సినిమా మాత్రం హాయిగా చాలా బాగుంది. రివ్యూలు చూడకుండా, ఏం చెప్తున్నారు ఏమంటున్నారు చూడకుండా, ల్యాగ్ ఉందా అన్న, ఇలాంటి స్టోరీలకి స్లో నరేషన్. ఆబ్వియస్లీ అన్న, మీకు పెద్ద ఎలివేషన్ సీన్స్ లేనప్పుడు ఫాస్ట్ ట్రాక్ నరేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. అంత కమర్షియల్ సినిమా కానప్పుడు మీకు స్లో నరేషన్ అనేది కామన్. అది ల్యాగ్ అని చెప్పకూడదు, మూవీతో పాటు ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. మన ఆడియన్స్ మలయాళం సినిమాలు చూస్తే మలయాళం సినిమా స్లో అదే నాకు అర్థం కాదు. మలయాళం సినిమాలు చూస్తారు, వాళ్ళ ఇండస్ట్రీ తోపు తురుము ఇలాంటి సినిమాలు తీయరు అంటారు. అది ఎంత స్లో ఉన్నా, నిద్ర వచ్చినా, పడుకున్నా పట్టించుకోరు. సినిమా మాత్రం ఇదిరా సినిమా అంటారు. ఇలాంటి సినిమాలు మాత్రం స్లో అంటారు, ల్యాగ్ అంటారు. ఇదే అర్థం కాదు నాకు. ఈ ఇన్స్టా బ్యాచ్ మొత్తం ఇంతే, అంతే ఇన్స్టా బ్యాచ్ అని అంటాను నేను. అంటే మన సినిమా చూసిన మొత్తం దుమ్ము లేచిపోయింది. అసలు అక్కినేని ఫ్యాన్స్ నుంచి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. నాగచైతన్య కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ల కంటే అప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు సెకండ్ సినిమా ఇద్దరు కాంబినేషన్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ రాబోయే సినిమా మూడో సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నా. సినిమా మాత్రం సెన్సేషన్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఒక లవ్ స్టోరీ అంటే ఎలా తీయాలో చూపించిండు. ప్రతి సాంగ్స్ కానీ, ప్రతి ఫైట్స్ కానీ ఎక్కడ బోరింగ్ లేవు. ముందుగా కథ రాసినోళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక డైలాగ్స్ పెట్టడం కానీ, ప్రతి ఒక్క సీన్స్ కానీ, ఫైట్ పడవల ఫైట్ నాగేశ్వర ఆ ఫైట్ మాత్రం దుమ్ము లేచిపోయింది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. అంటే లవ్ అంటే ఎలా చేయాలి, అంటే లవ్ చేసిన వాళ్ళు కూడా రియల్గా లవ్ చేసిన ఎలా ఉండాలో చూపించారు. ప్రతి ఒక్క లవ్ చేసిన మాత్రం ఫీలింగ్ కలుగుతాయి ఈ సినిమా చూస్తే, అంత బాగా తీసిండు. ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. కెరియర్లో మాత్రం నాగార్జున గారి సినిమా చూసి మాత్రం నాగార్జున ఫుల్ మెచ్చుకుంటారు. ముందుగా మెగాస్టార్ గారు ఈ సినిమా చూసి ముందుగా ఫస్ట్ మెచ్చుకుంటాడంటే, ఎందుకంటే యాక్టింగ్, సాయి పల్లవి యాక్టింగ్ కానీ, నాగచైతన్య యాక్టింగ్ కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు చూసి మస్తు మెచ్చుకుంటాడు ఈ సినిమా. అంత బాగుంది సినిమా. ఇది ఒక అక్కినే ప్రతి ఒక్క ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, మన రవితేజ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, వెంకటేష్ ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక కథ రాయడం కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి ఫస్ట్ సాంగ్ ఉంటుంది, ఒక శివుని సాంగ్ ఉంటుంది. ముందుగా మనకు శివరాత్రి వచ్చినట్టు అనిపించింది ఆ సాంగ్ పైన. అంత బాగుంది. కొరియోగ్రాఫర్ కానీ, డ్యాన్స్ కానీ చేసి నాగచైతన్య డ్యాన్స్ చేసిండు. అంటే ముందుగా మనకు శివరాత్రి వచ్చినట్టు అనిపించిన సాంగ్ చూస్తే, సాయి పల్లవి యాక్టింగ్ కానీ, మన నాగచైతన్య డ్యాన్స్ కానీ చాలా బాగుంది. శివరాత్రి వచ్చినట్టు అనిపించిన సాంగ్ చూస్తే అంత బాగుంది. ముందుగా ఆ సాంగ్ తీసిన వాళ్ళకి ముందుగా యాడ్సాప్ సార్, కంపోజర్ చేసిన శివ ఉంది, చాలా బాగుంది. సినిమా కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సెన్సేషన్ సినిమా, సూపర్ సూపర్ సూపర్. అంటే కనుక వాళ్ళకి సినిమా నాలెడ్జ్ లేదు, ఆ కమర్షియల్ సినిమాలు చూడటం రాదని నేను అనుకుంటా. అండ్ డిఎస్పీ గారి గురించి మాట్లాడడం భయ్య, చాలా రోజుల నుంచి డిఎస్పీ గారిలో కూడా గుజ్జు అయిపోయింది కొంచెం. ఆయన ఏదో పెద్ద పనితనం చేయట్లేదు అంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్
ప్రాణం పెట్టేశారు, సినిమాకి వెన్నుముక్కలా నిలిచారనమాట. అంటే ఈ రోజుల్లో ఒక సినిమాలో అన్ని సాంగ్స్ని ఆడించడం చాలా కష్టం. అలాంటిది తండేల్ మూవీలో ఇన్ని సాంగ్స్ ఆడుతున్నాయి అంటే అన్ని సాంగ్స్ హిట్ అయినాయి అంటే డిఎస్పీ గారి పనితనం అది. ఖచ్చితంగా ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా మ్యూజిక్ చేశారు. దానికి తోడు చందు మొండెడ్డి గారు ఒక విజన్, ఇట్లాంటి సాంగ్స్ కావాలి. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఒక రీల్స్ రూపంలో నడుస్తున్న జనరేషన్ ఇది. వాళ్ళందరికీ కూడా మంచి సాంగ్స్ ఉంటేనే వాళ్ళు రీల్స్ చేసుకోగలుగుతారు. ఆ రీల్స్ మీద బతికే వాళ్ళందరికీ కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మళ్ళీ అట్లానే లవ్ సాంగ్, మళ్ళీ దాన్ని ఎమోషనల్ బీజిఎం కానీ, అలాగే ఎలివేషన్ బీజిఎమ్స్ కానీ, హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అది తప్పు భయ్య. సాయి పల్లవి గారి గురించి అసలు అంటే ఆవిడ యాక్టింగ్ బాగా చేసింది. ఆవిడ వల్ల సినిమాలు ఆడదే అంటే ఖచ్చితంగా నేను చెప్పను. ఎందుకంటే ఆవిడకి అంత క్యాపబిలిటీ ఉంటే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తీసి ఆ 100 కోట్లు 200 కోట్లు కొట్టి చూపించమనండి. ఆవిడ హిట్ సినిమాలో ఒక పార్ట్ అవుతుంది అంతే తప్ప ఆవిడ వల్ల సినిమాలు అయితే ఆడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. లేదు, ఖచ్చితంగా 100% నాగ చైతన్య గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది ఇక్కడ. ఆయన ఎలివేషన్స్ ఉన్నాయి, ఆయన కథ ఇది, ఆయన ఎమోషన్స్ ఉన్నాయి. సాయి పల్లవి గారు కూడా మంచి యాక్టింగ్ చేశారు. ఆయన కెమిస్ట్రీ ఆ పెయిర్లో ఉన్న ఇది వరకు కూడా ఒక టైంలో విజయశాంతి గారు సినిమాల్లో ఉంటే ఆవిడ వల్ల హిట్ అని అనేవాళ్ళు. బట్ చిరంజీవి గారే, బాలకృష్ణ గారే వాళ్ళు లేడు ఉండబట్టే ఎవరన్నా సినిమాకి వెళ్తారు. ఈ సినిమాకి కూడా సాయి పల్లవిని చూసి కదా నాగ చైతన్య గారు ఉన్నారని ఫస్ట్ వస్తారు సినిమాకి. అక్కడ సాయి పల్లవి గారికి ఒక 2 మార్కులు ఎక్కువ పడతాయి. సో ఆవిడకున్న స్క్రీన్ ప్రెజెన్స్, ఆవిడకున్న డ్యాన్స్ ఒక ప్లస్ ఆవిడకి. సో ఖచ్చితంగా ఆవిడకి అంత మార్కెట్ ఉంటే ఖచ్చితంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి కొట్టమనండి. ఈ సినిమా తండేలు మటుకి నాగ చైతన్య గారి కంబ్యాక్. యువ సామ్రాట్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ ఎగరేసుకుని తిరగచ్చు.